హలో ఎవరివన్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఆన్సర్ని సింప్లిఫై చేయడానికి ఒక్కోసారి స్క్వేర్ రూట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్నిసార్లు స్క్వేర్ రూట్ని బేస్ చేసుకునే క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. సో ఇవాళ వీడియోలో మనం స్క్వేర్ రూట్స్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. 3 డిజిట్ నెంబర్ తీసుకుని స్క్వేర్ రూట్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 841 అని చెప్పి ఇచ్చారు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనం వన్స్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో ఏ నెంబర్ ఉందనేది చూడాలి. దీనికి ఒకట్ల స్థానంలో నెంబర్ ఏముంది? 1 ఉంది. ఈ స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేటప్పుడు జనరల్గా మనకి 20 వరకు స్క్వేర్స్ అనేవి గుర్తుపెట్టుకుంటాం కదా. ఇప్పుడు చూడండి, 1 అనేది ఒకట్ల స్థానంలో అంటే వన్స్ ప్లేస్లో ఏ నెంబర్కి అయితే వస్తుంది అనేది ఫస్ట్ మనం చూడాలి. ఒకట్ల స్థానంలో 1 అనేది 1కి వస్తుంది, అలాగే 9కి కూడా వస్తుంది. ఎందుకంటే 9² = 81 కదా. 81 అంటే ఒకట్ల స్థానంలో 1 ఉంది. సో 1 కానీ 9 కానీ అంటే జనరల్గా 3 డిజిట్ నెంబర్కి మనకి ఆన్సర్ వచ్చేసరికి 2 డిజిట్స్ వస్తాయి. 2 డిజిట్స్ ఏంటనేది మనకు తెలియదు. సో నేనేం చేస్తాను అంటే జస్ట్ 2 హైఫన్స్ని డ్రా చేసి పెట్టుకున్నాను. ఈ 2 డిజిట్లో ఈ ఫస్ట్ ప్లేస్లో అంటే ఒకట్ల స్థానంలో ఇక్కడ ఎయిదర్ 1 రావచ్చు లేదా 9 కూడా రావచ్చు. సో ఈ రెండింటిలో ఏదైనా రావచ్చు. అది మన ఆన్సర్లో ఆ రెండింటిలో ఒక వాల్యూ వస్తుంది, అది మనకు తెలుసు. ఇప్పుడు ఏం చేస్తారంటే 2 నెంబర్స్ని వదిలేసేయండి. ఒకట్ల స్థానం 10వ స్థానం ఈ రెండు వదిలేసిన తర్వాత నెక్స్ట్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ తీసుకోండి. నేను జస్ట్ లైన్ డ్రా చేశాను మీకు ఐడెంటిఫై చేయడం కోసం. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 8 ఉంది. సో ఏ వాల్యూ మనకి స్క్వేర్ చేస్తే 8కి దగ్గరగా వస్తుంది, కానీ 8ని దాటకూడదు. అంటే 8 కంటే చిన్నదై ఉండాలి. ఓకే, ఏ వాల్యూని స్క్వేర్ చేస్తే మనకు వస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 2² తీసుకున్నాను అనుకోండి, 2² = 4 అవుతుంది. అలాగే 3² తీసుకున్నాను అనుకోండి, 3² 9 అవుతుంది. 9 అనేది 8 కంటే దాటిపోతుంది కాబట్టి ఇది తీసుకోకూడదు. సో మనకి ఏదైతే 2² ఉందో 2ని మాత్రమే తీసుకుంటాం. సో ఇది 4 అంటే 4 అనేది 8 కంటే తక్కువ వాల్యూవే కదా. కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ 2 రాసేసుకుందాం. ఒక నెంబర్ మనకు వచ్చేసింది. రిమైనింగ్ 2 నెంబర్స్లో ఒక నెంబర్ మాత్రమే ఇక్కడ ఆన్సర్లో మనకు వస్తుంది. ఆ నెంబర్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ 2 రాసుకున్నాం కదా. ఈ 2ని దాని నెక్స్ట్ వచ్చే నెంబర్తో మల్టిప్లై చేయండి. అంటే 2 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి? 3. సో 2ని 3తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఇప్పుడు ఈ 6ని ఇక్కడున్న 8 వాల్యూతో కంపేర్ చేయండి. అంటే 8 అనేది 6 కంటే చిన్నదా పెద్దదా అన్నది కంపేర్ చేయండి. 8 అనేది 6 కంటే పెద్దది, పెద్ద వాల్యూ కాబట్టి ఇక్కడున్న వాల్యూస్లో మనకి పెద్ద వాల్యూని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఆన్సర్ కింద. అంటే 9లో వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో మనం 9ని తీసుకుంటాం. సో దీని స్క్వేర్ వాల్యూ = 29 ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 529 అని చెప్పి నెంబర్ ఇచ్చారు. సో ఒకట్ల స్థానంలో అంటే వన్స్ ప్లేస్లో మనకి ఏ నెంబర్ ఉంది? 9 ఉంది. 9 అనేది ఏ వాల్యూకి స్క్వేర్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది చూడండి. అంటే 7² వేసినప్పుడు 49 వస్తుంది. అంటే వన్స్ ప్లేస్లో మనకి 9 ఉంది కదా. సో అది తీసుకోవచ్చు. అలాగే 3² చేసినప్పుడు కూడా మనకి 9 వస్తుంది. అంటే వన్స్ ప్లేస్లో అది కూడా 9 ఉంది. కాబట్టి 7 కానీ 3 కానీ దీనికి వన్స్ ప్లేస్లో ఆన్సర్లో వస్తుంది. అంటే ఇక్కడ 7 రావచ్చు లేదా 3 రావచ్చు, ఏదో ఒక నెంబర్ మాత్రం వస్తుంది. అది ఏంటనేది మనం ఐడెంటిఫై చేద్దాం. ఇప్పుడు 2 నెంబర్స్ వదిలేసేయండి. 9 వదిలేసేయండి, 2 కూడా వదిలేసేయండి. నెక్స్ట్ 5 ఉంది. 5 కంటే తక్కువ ఉండాలి స్క్వేర్ చేసినప్పుడు ఒక నెంబరు, కానీ 5ని దాటకూడదు. అంటే ఏమొస్తుంది మనకి? 2² వేసుకుంటే 4 వస్తుంది, 3² తీసుకుంటేనేమో 9 వస్తుంది. 9 అనేది 5ని దాటి వెళ్ళిపోతుంది. అంటే 9 వాల్యూ 5 కంటే ఎక్కువ కాబట్టి మనం 3 తీసుకోకుండా 2 తీసుకుంటాం. ఎందుకంటే 2² = 4 కాబట్టి 4 అనేది 5 కంటే తక్కువ వాల్యూ కాబట్టి, చిన్న వాల్యూ కాబట్టి.
సో ఇక్కడ ఫస్ట్ 2 రాసేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇందాక ఏం చెప్పాను, ఈ 2 రాసుకున్న తర్వాత నెక్స్ట్ నెంబర్తో దాన్ని మల్టిప్లై చేయాలి. అంటే 2 × 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. ఎందుకు ఇది చేస్తున్నాం మనం? ఎందుకంటే ఇక్కడ మనకి 7 రావచ్చు, 2 రావచ్చు. అంటే 27 అవ్వచ్చు మన ఆన్సర్, లేదా 23 అవ్వచ్చు. ఈ రెండింటిలో ఏదనేది ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయడం కోసమే మనం ఈ ఆపరేషన్ చేస్తున్నాం. 2 × 3 = 6. ఇప్పుడు ఈ 6 అనే వాల్యూని 5తో కంపేర్ చేయండి. 5 అనేది 6 కంటే పెద్దదా చిన్నదా? కంపేర్ చేస్తే 5 అనే వాల్యూ 6 కంటే చిన్నది. కాబట్టి మనకున్న ఆప్షన్స్లో ఈ 7, 3లో కూడా చిన్న వాల్యూ ఏదైతే ఉందో అది వస్తుంది, అంటే 3 వస్తుంది. సో √529 = 23 అవుతుంది. ఇప్పుడు చూడండి, 3 డిజిట్స్ కాకుండా ఇప్పుడు 4 డిజిట్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, బట్ మన ప్రాసెస్ అయితే సేమ్. వన్స్ ప్లేస్లో ఏ నెంబర్ ఉంది? 6 ఉంది. 6 అనేది ఎప్పుడు వస్తుంది? ఎయిదర్ 4 స్క్వేర్ చేసినప్పుడు వన్స్ ప్లేస్లో 6 వస్తుంది, లేదా 6 స్క్వేర్ చేసినప్పుడు కూడా వన్స్ ప్లేస్లో 6 వస్తుంది. అంటే 4 స్క్వేర్ చేసినప్పుడు 16, అంటే వన్స్ ప్లేస్లో ఒకట్ల స్థానంలో 6 ఉంది. అలాగే 6 స్క్వేర్ చేసినప్పుడు 36, సో ఒకట్ల స్థానంలో 6 ఉంది. కాబట్టి మన ఆన్సర్లో 4 కానీ 6 కానీ అనేది వన్స్ ప్లేస్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 2 నెంబర్లు వదిలేద్దాం. యాజ్ యూజువల్ 2 నెంబర్లు వదిలేస్తే మనకేముంది? 40 ఉంది. ఇప్పుడు ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే 40కి దగ్గరగా వస్తుంది, అంటే 40 కంటే తక్కువ ఉండాలి, అలాగే 40 కంటే ఎక్కువ వెళ్ళకూడదు, అంటే 40ని ఎక్సీడ్ అవ్వకూడదు. అది ఏమవుతుంది? 6 స్క్వేర్ చేసుకుంటే 36 వచ్చింది, 7 స్క్వేర్ చేసుకుంటే 49 వస్తుంది. అంటే 49 అన్నది 40 కంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మనం చిన్న నెంబర్ తీసుకుంటాం, అంటే 6 స్క్వేర్ తీసుకుంటాం. సో ఫస్ట్ వాల్యూ దీనికి 6 వచ్చేసింది. నెక్స్ట్ నెంబర్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇందాక ఏం చెప్పాను? ఫస్ట్ వాల్యూ వచ్చిన తర్వాత దాన్ని నెక్స్ట్ నెంబర్తో దాన్ని మల్టిప్లై చేయాలని చెప్పాను. అంటే ఇది 42 అవుతుంది. ఈ 42ని 40తో కంపేర్ చేయాలి. ఈ రెండింటిని కంపేర్ చేయాలి. 42ని 40ని కంపేర్ చేసినప్పుడు 42 వాల్యూ 40 కంటే పెద్దదా చిన్నదా? 42 వాల్యూ 40 కంటే పెద్దది, అంటే 40 అనే వాల్యూ 42 కంటే చిన్నది అని చెప్పొచ్చు కదా. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్లో ఈ 4, 6 అనే ఆప్షన్స్లో ఏదో ఒక వాల్యూ మాత్రం వస్తుందని చెప్పాం కదా. ఈ 40 అనే వాల్యూ 42 కంటే చిన్నది కాబట్టి మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చిన్న వాల్యూని తీసుకోవాలి. అంటే 4, 6లో చిన్న వాల్యూ ఏంటిది? 4. కాబట్టి దీని స్క్వేర్ రూట్ 4096 స్క్వేర్ రూట్ అనేది 64 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 6561 అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు చూడండి, వన్స్ ప్లేస్లో ఏ వాల్యూ ఉంది? వన్స్ ప్లేస్లో మనకి 1 ఉంది. వన్స్ ప్లేస్లో 1 ఉంది అంటే మనకి ఏ వాల్యూస్ని స్క్వేర్ చేసినప్పుడు వన్స్ ప్లేస్లో 1 వస్తుంది? 1ని స్క్వేర్ చేసినప్పుడు వన్స్ ప్లేస్లో 1 వస్తుంది, అలాగే 9ని స్క్వేర్ చేసినప్పుడు కూడా వన్స్ ప్లేస్లో 1 వస్తుంది. అంటే మనకి ఇచ్చే ఆన్సర్లో వన్స్ ప్లేస్లో 1 కానీ 9 కానీ వస్తుంది అని మనకు తెలుసు. ఇప్పుడు 2 నెంబర్స్ వదిలేసేయండి. 2 నెంబర్స్ వదిలేస్తే 65 ఉంది. ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేసినప్పుడు 65కి దగ్గరగా వస్తుంది, అలాగే అట్ ద సేమ్ టైం 65 కంటే దాటి వెళ్ళకూడదు వాల్యూ. ఇప్పుడు చూడండి, 8 స్క్వేర్ చేసుకుంటే 64 వస్తుంది కదా. కాబట్టి 8 అనేది ఫస్ట్ నెంబర్ అవుతుంది. అంటే 8 అనేది మన ఆప్షన్లో ఫస్ట్ రాసేసుకుంటాం. 8 తీసుకుంటే ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రకారం ఎప్పుడైతే మనకు ఫస్ట్ నెంబర్ వచ్చిందో దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే 8 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబరు 9. 8 9s are 72. ఇప్పుడు ఈ 72 అనేది 65తో కంపేర్ చేయాలి.
72 వాల్యూ 65, అంటే 65 72 కంటే చిన్నదా పెద్దదా? 65 వాల్యూ అనే వాల్యూ 72 కంటే చిన్నది. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చిన్న వాల్యూని తీసుకోవాలి. అంటే 19లో చిన్న వాల్యూ ఏమవుతుంది? 1 అవుతుంది. సో 6561 స్క్వేర్ రూట్ వచ్చేసరికి ఆన్సర్ 81 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో కూడా 9801కి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. వన్స్ పొజిషన్లో ఏముంది? 1 ఉంది. 1 అనేది ఎప్పుడు వస్తుందని చెప్పాను? ఏ వాల్యూస్ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది? ఎయిదర్ 1ని స్క్వేర్ చేసినప్పుడు 1 వస్తుంది, లేదా 9 స్క్వేర్ చేసినప్పుడు కూడా మనకి వన్స్ పొజిషన్లో 1 వస్తుంది. 81లో వన్స్ పొజిషన్లో 1 వస్తుంది. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్లో వన్స్ పొజిషన్లో 1 అనే నెంబర్ కానీ 9 అనే నెంబర్ కానీ రావచ్చు. ఇప్పుడు 2 నెంబర్స్ని వదిలేసేయమని చెప్పే కదా, వదిలేస్తే మనకి 98 ఉంది. ఏ నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు మన వాల్యూ 98కి దగ్గరగా వస్తుంది, లేదా 98 కంటే కొంచెం తక్కువ వస్తుంది. అలాగే అట్ ద సేమ్ టైం 98ని దాటకూడదు. అలా చూసుకుంటే 9 స్క్వేర్ చేసుకుంటే 81 వచ్చింది, 10 స్క్వేర్ చేసుకుంటే 100 వచ్చింది. 10 స్క్వేర్ 100 అంటే 98ని దాటి వెళ్ళిపోతుంది, కాబట్టి 9 స్క్వేర్ అనేది తీసుకుందాం. అంటే 9 అనేది తీసుకుంటాం. 9 అనే వాల్యూ తీసుకున్న తర్వాత 9 తర్వాత వచ్చే నెంబర్తో దాన్ని మల్టిప్లై చేయాలని చెప్పాను. అంటే 9 తర్వాత వచ్చే వాల్యూ నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది? 10 అవుతుంది. సో 9 × 10 దట్ ఈస్ ఈక్వల్ టు 90. ఇప్పుడు ఈ 98ని ఈ 90ని మనం కంపేర్ చేస్తే 98 అనేది 90 కంటే పెద్దది. కాబట్టి ఇక్కడ మనం వన్స్ ప్లేస్లో సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఆప్షన్స్లో బిగ్గర్ నెంబర్ని తీసుకోవాలి. అప్పుడు 9 అవుతుంది. సో 9801కి స్క్వేర్ రూట్ ఆఫ్ 9801 దట్ ఈజ్ ఈక్వల్ టు 99 అన్నది ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 5 నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ 5 నెంబర్స్ ఇచ్చినా సరే మన ప్రొసీజర్ అనేది సేమ్. వన్స్ పొజిషన్లో ఏ నెంబర్ ఉంది? 4 ఉంది. సో మనం ఏ నెంబర్స్ని స్క్వేర్ చేస్తే వన్స్ పొజిషన్లో 4 అనే వాల్యూ వస్తుందనే చూడండి. 2 స్క్వేర్ చేసినప్పుడు వన్స్ పొజిషన్లో 4 వస్తుంది. అలాగే 8 స్క్వేర్ చేసినప్పుడు కూడా వన్స్ పొజిషన్లో 4 వస్తుంది. అంటే మనకు వచ్చే ఆప్షన్స్లో వన్స్ పొజిషన్లో 2 కానీ 8 కానీ అనేది రావచ్చు. ఓకే, ఇప్పుడు 2 నెంబర్స్ వదిలేయమని చెప్పాను. రిమైనింగ్ నెంబర్ 174 ఉంది. ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేస్తే 174కి దగ్గరగా ఉంటుంది, లేదా 174 కంటే తక్కువ ఉంటుంది, అలాగే 174ని దాటి వెళ్ళకూడదు. ఓకే, 13 స్క్వేర్ చేయండి. 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 169. ఇక్కడ ఉంది కదా, 13 స్క్వేర్ ఈక్వల్ టు 169. అలాగే 14 స్క్వేర్ వేస్తే 196. సో 14 స్క్వేర్ వేసినప్పుడు 174 కంటే వాల్యూ ఎక్సీడ్ అయిపోతుంది, కాబట్టి 13 స్క్వేర్ తీసుకుందాం. 13 స్క్వేర్ తీసుకుంటే 13. ఇక్కడ 13 జస్ట్ రాసుకుంటాను. నేనేం చెప్పాను ఇందాక, 13 అని ఫస్ట్ మనకి ఈ 3 డిజిట్కి సంబంధించిన నెంబర్ వచ్చిన తర్వాత దాన్ని నెక్స్ట్ డిజిట్తో మల్టిప్లై చేయని చెప్పాను. అంటే 13 తర్వాత వచ్చే నెక్స్ట్ డిజిట్ ఏమవుతుంది? 14 అవుతుంది. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసినప్పుడు 182. ఈ 182 అనేది 174 కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా వాల్యూ అనేది కంపేర్ చేయండి. సో 174 అనే వాల్యూ 182 కంటే తక్కువ ఉంది, కాబట్టి మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో తక్కువ నెంబర్ని తీసుకోవాలి. అంటే 28లో చిన్న నెంబర్ ఏది? 2, కాబట్టి 2ని తీసుకుంటాం. ఓకే, సో 174 24కి స్క్వేర్ రూట్ కడితే 132 ఈజ్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 20449 అని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు వన్స్ పొజిషన్లో మనకున్న నెంబర్ ఏంటి? 9. 9 అనేది
వన్స్ పొజిషన్లో ఏ నెంబర్స్ని స్క్వేర్ చేసినప్పుడు వస్తుంది? 3 స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. అలాగే మనకి 7 స్క్వేర్ చేసినప్పుడు కూడా వన్స్ పొజిషన్లో 9 వస్తుంది. అంటే ఒకట్ల స్థానంలో ఒక నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు ఒకట్ల స్థానంలో 9 అనేది ఎప్పుడు వస్తుంది అనేవి మనం రెఫరెన్స్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్లో వన్స్ పొజిషన్లో అంటే ఒకట్ల స్థానంలో 3 కానీ 7 కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 2 నెంబర్స్ వదిలేమని చెప్పాం. రిమైనింగ్ నెంబర్స్ ఏంటి? 204. 204 అంటే మనం ఏ నెంబర్ని స్క్వేర్ చేసినప్పుడు 204కి దగ్గరగా వస్తుంది లేదా 204 కంటే తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం 204 వాల్యూని దాటి వెళ్ళకూడదు. 14 స్క్వేర్ చూడండి. 14 స్క్వేర్ చూస్తే 196 ఉంది. అలాగే 15 స్క్వేర్ చూస్తే 225 ఉంది. సో 15 స్క్వేర్ చేసినప్పుడు ఇది 204ని దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి 15 తీసుకోకుండా మనం 14 తీసుకోవాలి. 14 తీసుకుంటే అంటే ఇక్కడ ఆన్సర్లో మనకి 14తో స్టార్ట్ అవుతుంది. ఇంకొక నెంబర్ ఉంది. ఇక్కడ 3 రావచ్చు లేదా 7 రావచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒక నెంబర్ రావాలి. అది ఏంటనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఈ 14 అని ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ వచ్చే నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే 14 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి? 15. దట్ ఈజ్ ఈక్వల్ టు 10. 210 వచ్చింది. ఈ 210 అనే వాల్యూ 204ని కంపేర్ చేసినప్పుడు 204 అనేది 210 కంటే తక్కువ ఉంటుంది కదా. కాబట్టి మనకి ఇక్కడ ఉన్న వన్స్ ప్లేస్లో వచ్చే 2 ఆప్షన్స్లో తక్కువ వాల్యూ ఏది ఉంటే ఆ వాల్యూ తీసుకోవాలి. అంటే చిన్న వాల్యూ తీసుకోవాలి. అంటే 37లో చిన్న వాల్యూ ఏమవుతుంది? కంపేర్ చేసినప్పుడు 3 అవుతుంది. సో 143 ఈజ్ అవర్ ఆన్సర్. 20449కి స్క్వేర్ రూట్ కడితే 143 అనేది ఆన్సర్ వస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 13225 ఈ నెంబర్కి మనం స్క్వేర్ రూట్ని చేయాలి. వన్స్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. వన్స్ ప్లేస్లో 5 ఏ నెంబర్ని మనం స్క్వేర్ రూట్ చేసినప్పుడు వన్స్ ప్లేస్లో 5 వస్తుంది? 5 స్క్వేర్ని చేసినప్పుడు వస్తుంది లేదా 15ని చేసినప్పుడు వస్తుంది వన్స్ ప్లేస్లో 5 అనేది. ఓకే, ఇప్పుడు 2 నెంబర్స్ని వదిలేద్దాం. 2 నెంబర్స్ని వదిలేస్తే 132 ఉంది. ఏ నెంబర్ని మనం స్క్వేర్ చేసినప్పుడు 132 కంటే వాల్యూ తక్కువ ఉంటుంది లేదా 132కి దగ్గరగా ఉంటుంది. అలాగే 132 కంటే దాటి వెళ్ళకూడదు. 132ని దాటి వెళ్ళకూడదు అంటే మనం 12 స్క్వేర్ చేసాం అనుకోండి, 144 ఉంది. 144 అనేది 132ని దాటి వెళ్ళిపోతుంది. అలాగే 11 స్క్వేర్ చేసాం అనుకోండి, 121 ఉంది. 11 స్క్వేర్ చేస్తే 121 ఉంది. సో మన ఆన్సర్ మనం 11ని తీసుకుంటాం ఇక్కడ. సో 11తో స్టార్ట్ అవుతుంది. 11 తీసుకున్నప్పుడు దీనికి నెక్స్ట్ వచ్చే వాల్యూతో మనం మల్టిప్లై చేయాలని చెప్పాను. అంటే 11కి నెక్స్ట్ వచ్చే వాల్యూ 12 అవుతుంది. 11 × 12 అంటే 132 అవుతుంది. ఎగ్జాక్ట్గా వచ్చింది. ఈ 132 ఎగ్జాక్ట్గా వచ్చినప్పుడు మనం బేసిక్గా ఏంటంటే చిన్న వాల్యూనే తీసుకుంటాం. కాబట్టి 5 వాల్యూ తీసుకుంటే మనకి ఆన్సర్ 5 వచ్చేస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం అన్ని మోడల్స్ని ఒకే వీడియోలో కవర్ చేయడం కుదరదు. కాబట్టి వేరే టాపిక్స్ మీద వీడియోస్ని అప్లోడ్ చేయడానికి మేము ఆల్రెడీ వర్క్ చేస్తున్నాము. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు మేము నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేసినప్పుడు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. దానివల్ల మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ వీడియోస్ని షేర్ చేస్తుండండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.